హలో తెలుగు వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ. ఇప్పటి వరకు మన ఛానల్లో మార్వెల్ కామిక్స్ గురించి ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. డాక్టర్ డూమ్, బియాండర్స్, నల్ ఇలాంటి ఎంతో మంది కామిక్ ఆర్జన్సే కాకుండా కాస్మిక్ కింగ్ థోర్, కింగ్ ఇన్ బ్లాక్, సీక్రెట్ వార్స్ ఇలాంటి ఎన్నో ఫేమస్ కామిక్ స్టోరీస్ ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటిలానే ఈ రోజు కూడా మీకు మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్ కామిక్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కథలో భూమి మీద ఉన్న ప్రతి చిన్న హీరో నుండి డాక్టర్ డూమ్ లాంటి విలన్స్ వరకు అందరూ కూడా కలిసి ఒకే విలన్ తో పోరాడతారు. మరి ఒక్కడిని ఎదుర్కోవటానికి ఎంతమంది కష్టపడుతున్నారంటే అతను ఎవరు, భూమికి అతను తీసుకొచ్చే ముప్పేంటి, అతన్ని ఆపటానికి మన ఎర్త్ మైటియెస్ట్ హీరోస్ ఏం చేశారు. అయినా నేను మీకు ఇంట్రోలోనే మరీ ఎక్కువ చెప్పేస్తే లోపలేముంటుంది చెప్పండి. అసలు ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ముందు మనం ఎటువంటి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోవాలి. దానికంటే ముందు మీరు వీడియోకి ఒక లైక్ చేసేయండి. నేను ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత డైరెక్ట్ గా స్టోరీలోకి వచ్చేస్తాను. క్రికెట్స్ తో యాక్షన్ లోకి అడుగు పెట్టేయండి. ఇండియాస్ అల్టిమేట్ స్పోర్ట్స్ సైట్ లో ఈ రోజే సైన్ అప్ అయ్యి జిల్ స్పోర్ట్స్ గేమ్స్ పై 50 ఫ్రీ స్పిన్స్ ను పొంది ఫన్ ని ఇక్కడ నుండి స్టార్ట్ చేయొచ్చట. ప్రతి వీక్ ఐఫోన్ 16 Pro Max విన్ అయ్యే ఛాన్స్ ను పొందొచ్చట. క్రికెట్స్ లో ఇప్పుడే జాయిన్ అయ్యి మీ డిపాజిట్స్ పై ఇన్స్టాంట్ 300 రూపీస్ ర్యాపిడ్ బోనస్ కింద పొందే ఫ్యాంటాస్టిక్ ఆఫర్ అంట మిస్ కాకండి. అలానే ప్రతి వీక్ స్లాట్స్ పై 5 lakh రూపీస్ అండ్ ఈవీఓ క్యాసినోస్ పై 1 lakh రూపీస్ క్యాష్ బ్యాక్ వరకు ఇస్తున్నారట. అంతేకాకుండా క్రికెట్స్ యాప్ లో ఫోన్ పే, గూగుల్ పే ఆర్ ఎనీ బ్యాంక్స్ ని యూజ్ చేసి డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్స్ ని ఫాస్ట్, సెక్యూర్ అండ్ అల్ట్రా కన్వీనియంట్ గా చేసుకోవచ్చట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవారు కామెంట్ సెక్షన్ లో ఉన్న లింక్ తో క్రికెట్స్ లో రిజిస్టర్ అయ్యి మీ 300 ని క్లెయిమ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, ఇందులో ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుంది, సో ప్లే రెస్పాన్సిబుల్లీ. అది ఒక హ్యాపీ ఫ్రైడే ఆఫ్టర్నూన్. న్యూ జెర్సీలో జెసికా జోన్స్ అండ్ లూకేజ్ లతో కలిసి పీటర్ ఇంకా తన ఫ్యామిలీ సరదాగా పిజ్జా తింటూ చిల్ అవుతూ ఉంటారు. అప్పుడే ఎంజే, మన కూతురు మళ్ళీ సీలింగ్ పైన పాకుతుంది చూడు పీటర్ అని కంగారు పడుతూ ఉంటుంది. దానికి పీటర్, దానికెందుకు కంగారు పడుతూ ఉంటావు, తనేమి కింద పడదులే అని అంటాడు. పీటర్ ఎంత చెప్పినా ఎంతైనా ఎంజే తల్లి కదా, ఆ మాత్రం భయం ఉంటుంది. ఇక అప్పుడే పక్కనున్న జెసికా తను కింద పడకపోయినా అక్కడున్న ప్లగ్ సాకెట్స్ లో చెయ్యి పెట్టచ్చేమో అని చెప్పడంతో పీటర్ కూడా ఎక్కడ తన కూతురికి షాక్ కొడుతుందేమో అని భయంతో వెంటనే సీలింగ్ పైకి దూకి తన కూతురు దగ్గరికి వెళ్తాడు. అలా అంతా నార్మల్ గా ఉన్నప్పుడు ఒక్కసారిగా పీటర్ కి ఇంకా తన కూతురు మేకి ఎంతో దారుణంగా తలనొప్పి రావడం మొదలవుతుంది. వీళ్ళకే కాదు, వీళ్ళతో పాటు గ్వెన్ స్టేసీ అండ్ మైల్స్ మొరాలిస్ లకు కూడా అలానే అవుతుంది. అంటే దాని అర్థం వీళ్ళ స్పైడర్ సెన్సెస్ రాబోతున్న ఏదో పెద్ద ప్రమాదాన్ని గుర్తించాయి. ఒకప్పుడు భూమిని మింగేయడానికి గెలాక్టస్ వచ్చినప్పుడు కూడా నేను స్ట్రాంగ్ స్పైడర్ సెన్స్ ని ఫీల్ అయ్యాను, కానీ అది మరీ ఇంత స్ట్రాంగ్ గా లేదు అని స్పైడర్ మ్యాన్ అంటూ ఉంటాడు. ఇక వీళ్ళు మాత్రమే కాకుండా అండర్ గ్రౌండ్ లోని ఒక ల్యాబ్ లో పనిచేస్తున్న ఎర్త్ మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ అయిన మూన్ గర్ల్ తన కంప్యూటర్ స్క్రీన్స్ పై కనపడుతున్న వార్నింగ్ ప్యాటర్న్స్ ని చూసి కంగారు పడుతూ వెంటనే తన డైనోసార్ పై ఎక్కి బ్యాక్స్టర్ బిల్డింగ్ లో ఉన్న వరల్డ్ సెకండ్ స్మార్టెస్ట్ పర్సన్ ని కలవటానికి బయలుదేరింది. మరొక వైపు భూమిపై ఉన్న శక్తివంతమైన మైండ్స్ కూడా దీన్ని గ్రహించడం మొదలు పెట్టాయి. ఆ స్ట్రాంగ్ మైండ్స్ ఉన్న వాళ్ళకి ఏదో మేలుకోవడం తెలుస్తుంది. చార్ల్స్, మీకు అది తెలుస్తుందా అని జీన్ గ్రే అడగగా దానికి చార్ల్స్, అవును అది నాకు కూడా తెలుస్తుంది, మనకి తెలియంది ఏదో మేలుకుంటుంది, ఇలాంటి ఒకదాన్ని నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు అని అంటున్నాడు చార్ల్స్. అయితే జీన్ గ్రే ఇంకా ప్రొఫెసర్ చార్ల్స్ లతో పాటు భూమి మీద మొట్టమొదటి మ్యూటెంట్ అయిన యెన్సా బహ్నూర్, ఆల్సో నోన్ యాజ్ ద అపోకలిప్స్ కూడా దీన్ని గ్రహించాడు. కానీ అందరిలా అపోకలిప్స్ ఆ మేలుకుంటున్న దాన్ని ఫీల్ అవుతూ భయపడట్లేదు. దాన్ని తనకి ఎలా అనుకూలంగా మార్చుకోవాలి అనే కన్నింగ్ ప్లాన్ వేస్తున్నాడు. ఇక పీటర్ ఇంట్లో అందరూ కూడా పీటర్ అండ్ మేకి ఏమైందో అని కంగారు పడుతూ ఉంటారు. పీటర్, అసలు నీకేమవుతుంది అని లూకేజ్ అడగగా దానికి పీటర్, ఏమో నాకు తెలియదు లూక్, ఈ స్పైడర్ సెన్స్ ఎప్పుడు ఇంతే, రాబోయే డేంజర్ ని పసిగడుతుంది కానీ అదేంటో డీటెయిల్డ్ గా తెలపకపోవడం చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటుంది. కానీ నాకొక్కటి మాత్రం తెలుసు, ఏదో కానీ చాలా పెద్ద ప్రమాదమే రాబోతుంది, అదేంటో తెలుసుకోవడానికి నేను వెంటనే రీడ్ అండ్ సూజన్ కలవాలి అని బయలుదేరుతూ తన ఎంజేతో, మీరు సేఫ్గా ఉండటమే నాకు కావాలి, కానీ ఆ సేఫ్ ప్లేస్ ఏదో నాకు అర్థం కావట్లేదు అని చెప్తూ ఉంటే ఎంజే, ఏం పర్వాలేదు పీటర్ అని తనకి ధైర్యం చెప్పి పంపిస్తుంది. ఫెంటాస్టిక్ ఫోర్ బ్యాక్స్టర్ బిల్డింగ్ లో రీడ్ ఒక పనితో బిజీగా ఉంటే మిగిలిన ఫెంటాస్టిక్ 4 మెంబర్స్ అక్కడికి వచ్చి రీడ్ తో, మన లాబీలో ఎవరో ఒక డైనోసార్ ని పార్క్ చేశారు,
అని చెప్తూ ఉంటారు. అలా వాళ్ళు ఆ డైనోసార్ గురించి చెప్తూ ఉంటే అంతలోనే ఉన్నట్టుండి భూమి అంతా కంపించడం మొదలవుతుంది. భూమి కంపించడం మొదలైన తర్వాత ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఆపకుండా భూకంపాలు వస్తూనే ఉంటాయి. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న మూన్ గర్ల్ రీడ్ కూతురైన వ్యాల్ కు తనకు తెలిసిన విషయమంతా చెప్తుంది. మూన్ గర్ల్ అండ్ వ్యాల్, అసలు ఏమైంది అని రీడ్ అడగగా, నాన్న మీరు దీన్ని వెంటనే చూడాలి అని వెలేరియా అంటుంది. ఈ భూకంపాలు ఏవి కూడా మామూలువి కావు. ఇవి ఎప్పట్లా సర్ఫేస్ నుండి వస్తున్నవి కావు. ఈ భూకంపాలన్నీ కూడా భూమి మధ్య భాగం నుండి వస్తున్నాయి అని మూన్ గర్ల్ తనకి తెలిసింది చెప్తూ ఉంటుంది. దానికి వెలేరియా, నాన్న ఆగకుండా వస్తున్న ఈ భూకంపాలను చూస్తుంటే ఎందుకో నాకు భూమి అంతం దగ్గర పడిందేమో అనిపిస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి అనుకోకుండా ఒక అతిథి వచ్చాడు. ఆ వచ్చిన వ్యక్తిని చూసి అక్కడున్న వారంతా కూడా షాక్ అవుతున్నారు. మరి అతను ఎవరిని చూసి వీళ్ళంతా కూడా అంతలా ఆశ్చర్యపోతున్నారు. విశ్వంలో ఎంతో పురాతనమైన వాడు, ఎవరు ఊహించినంత శక్తివంతుడు, ఎన్నో యుగాల నుండి భూమిని గమనిస్తున్నవాడు, భూమి మీద జరిగే ప్రతి ఒక్క విషయానికి అతను సాక్ష్యం. అతనే ఉవాటు ద వాచర్. హఠాత్తుగా వాచర్ అక్కడ ప్రత్యక్షమై ప్రపంచం అంతం కాబోతుంది అని 2 పదాలు పలికి అక్కడున్న వారందరి గుండెల్లో వణుకు పుట్టించి భూమి అంతం కావటానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి, ఈ రోజు వస్తుందని నాకు ఎప్పుడో తెలుసు అని అంటాడు. వాచర్ మాటలు విన్న రీడ్, సూజన్, జానీ, బెన్, మూన్ గర్ల్ ఇంకా వెలేరియా వీళ్ళెవ్వరికీ కూడా అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. అప్పుడే వాచర్ దాదాపుగా కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన గురించి వాళ్ళకి చెప్పడం ప్రారంభిస్తాడు. ఈ భూకంపాలకు ఆ సంఘటనకు సంబంధం ఏంటి, అసలు భూమి మధ్య భాగంలో ఏం జరుగుతుంది? వేల సంవత్సరాల క్రితం మార్వెల్ యూనివర్స్లోనే ఒక మోస్ట్ పవర్ఫుల్ మెషిన్ సృష్టించబడింది. విశ్వాన్ని శుభ్రం చేయడానికే ఈ మెషిన్ని సృష్టించారు. పెరిగిపోతూ ప్లానెట్స్ ని మింగేస్తున్న బ్లాక్ హోల్స్ నుండి ప్రపంచాలను కాపాడటమే ఈ మెషిన్ యొక్క అసలైన పని. అయితే అసలు ఈ బ్లాక్ హోల్స్ అనేవి ఎటర్నిటీ అనే ఒక పవర్ఫుల్ కాస్మిక్ ఎంటిటీ చిల్డ్రన్స్ లో ఒకటైన ఎంట్రోపీ తన ఫాదర్ ని అంతం చేయాలి అనే కోరికతో పుడుతూ ఉంటాయి. అది వేరే స్టోరీలేండి. కానీ ప్రస్తుతానికి ఆ ఎంట్రోపీ వల్ల క్రియేట్ అవుతున్న బ్లాక్ హోల్స్ ని అబ్జర్వ్ చేసుకోవడానికే ఈ మెషిన్ క్రియేట్ చేయబడింది. సో బేసిక్ గా ఈ మెషిన్ ఎంట్రోపీ మేక్ చేస్తున్న బ్లాక్ హోల్స్ ని రివర్స్ చేస్తూ అన్మేక్ చేస్తూ ఉంటుంది కాబట్టి దీనికి అన్మేకర్ అనే నేమ్ వస్తుంది. అలా కొన్ని వేల సంవత్సరాలుగా కనిపించిన ప్రతి బ్లాక్ హోల్ ని అబ్జర్వ్ చేసుకుంటూ ఈ మెషిన్ వాటి నుండి విశ్వాన్ని కాపాడుతూ ఉంటుంది. కానీ ఏదైనా ఒకటే పని అలానే చేస్తూ ఉంటే మెంటలెక్కుతుంది అని అంటారు కదా, అలానే ఈ బ్లాక్ హోల్స్ డార్క్ ఎనర్జీని వేల సంవత్సరాలుగా అబ్జర్వ్ చేసుకొని ఈ మిషన్ యొక్క కోర్ అనేది కరప్ట్ అయిపోతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్లాక్ హోల్స్ ని మాత్రమే కన్జ్యూమ్ చేయడానికి క్రియేట్ చేయబడ్డ ఈ మిషన్ కరప్ట్ అయ్యి చెడ్డగా మారిన తర్వాత కనిపించిన ప్రతి ప్లానెట్ అండ్ గెలాక్సీని కన్జ్యూమ్ చేస్తూ వాటన్నిటిని అన్మేక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా అదుపు తప్పి యూనివర్స్ ని మింగేస్తున్న ఈ మెషిన్ ని అదుపు చేయడానికి ఏకంగా మల్టీవర్స్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేసే ఒక మల్టీవర్సల్ కాస్మిక్ ఎంటిటీ వచ్చాడు. ఈ లివింగ్ మెషిన్ ని ఆపడానికి వచ్చిన ఆ ఎంటిటీ మరెవరో కాదు, ద లివింగ్ ట్రిబ్యునల్. మల్టీవర్స్ లో వన్ అబౌవ్ తర్వాత పవర్ఫుల్ క్యారెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది లివింగ్ ట్రిబ్యునలే. యూనివర్స్ ని క్రియేట్ చేయటం, డిస్ట్రాయ్ చేయటం అతనికి చిటికలో పని. అలాంటి లివింగ్ ట్రిబ్యునల్ కూడా ఈ అన్మేకర్ ని పూర్తిగా అంతం చేసే ధైర్యం చెయ్యట్లేదు. ఎందుకంటే అప్పటికే అన్మేకర్ లో తను అబ్జర్వ్ చేసుకున్న చాలా డార్క్ పవర్ స్టోర్ అయి ఉంటుంది. ఆ పవర్ ని కానీ కదిలిస్తే అది ఆ యూనివర్స్ కే డేంజర్. అందుకనే ఆ విషయం తెలిసిన లివింగ్ ట్రిబ్యునల్ అన్మేకర్ తో బ్యాటిల్ చేసి తనని డీప్ స్లీప్ లోకి పంపించి అప్పుడే క్రియేట్ అవుతున్న ఒక న్యూ వరల్డ్ మధ్యలో ఆ అన్మేకర్ ని బంధించి వెళ్ళిపోతాడు. అలా కొన్ని బిలియనర్స్ క్రితం అన్మేకర్ బంధించబడ్డ ప్లానెటే ఎర్త్. అప్పుడు లివింగ్ ట్రిబ్యునల్ చేత బంధించబడ్డ అన్మేకర్ ఇప్పుడు మేలుకోవటం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే అది పూర్తిగా మేలుకుంటుందో అప్పుడు అది ఈ భూమిని చీల్చుకొని బయటకు వచ్చి భూమి తర్వాత మిగతా వాటన్నిటిని అన్మేక్ చేసేస్తుంది అని వాచర్ చెబితే అది విని బెన్, అయితే మనం తిరిగి దాన్ని నిద్రలోకి పంపాలి అని అంటుంటే, బాగానే చెప్పావే, అది ఎలా చేయాలో ఏదో నీకు పెద్ద తెలిసినట్టు అని బెన్ని జానీ ఎగతాళి చేస్తాడు. ఇక ఫెంటాస్టిక్ 4 ల్యాబ్ లో ఉన్న వారితో పీటర్ కూడా జాయిన్ అవుతాడు. వాళ్ళంతా కలిసి భూమి మీద వివిధ ప్రాంతాల్లో ఉన్న ఇంటెలిజెంట్ హీరోలతో సమావేశం
సమావేశం ఏర్పరచుకొని దీన్ని మనం ముఖాముఖిగానే ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకుంటారు. ఇక ఈ మిషన్ కోసం ఎంచుకోబడ్డ టీంలో లివింగ్ మిషన్ అయిన అన్మేకర్ ని ఎదుర్కోవడానికి మరొక లివింగ్ మిషన్ అయిన విజన్, రియాలిటీని మింగేస్తున్న ఆ మిషన్ కి ధీటుగా రియాలిటీస్ ని షేప్ చేయగలిగే స్కార్లెట్ విచ్, టెక్నాలజీలో సుప్రీం లెవెల్ బీయింగ్ ని మాయతో ముగించేందుకు మ్యాజిక్ లో సుప్రీం అయిన సోర్సరర్ సుప్రీం డాక్టర్ స్ట్రేంజ్, వీరు వెళ్లబోతున్న భూమి మధ్య భాగంలోని హీట్ నుండి వీరందరినీ కాపాడటానికి ఇన్విజిబుల్ ఉమెన్. ఒకవేళ పంచ్ పవర్ తో ప్రాబ్లం సాల్వ్ అయ్యే పరిస్థితి వస్తే ఆ హార్డ్ పంచ్ పవర్ కోసం హార్డ్ థింగ్ మెంబర్స్ గా టీంలో ఉన్నారు. ఇక ఒక టీమ్ గా ఫామ్ అయిన ఈ 5గురు వాళ్ళ వారికి గుడ్ బైస్ చెప్పేసుకొని డాక్టర్ స్ట్రేంజ్ పోర్టల్ ద్వారా ఎర్త్ లాస్ట్ హోప్ ని మోసుకుంటూ ఎర్త్ కోర్ కి చేరుకున్నారు. అలా ఎర్త్ కోర్ కి రాగానే సూజన్ వారందరి చుట్టూ ఒక ప్రొటెక్షన్ షీల్డ్ ని ఫామ్ చేస్తుంది. ఇక ఎర్త్ కోర్ లో ఉండి కూడా ఆకాశాన్ని తాకుతున్నంత పెద్దగా ఉన్న అన్మేకర్ ని చూసి వారందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆ మెషిన్ ని చూడగానే వాళ్ళకు అర్థమైపోతుంది దాన్ని ఆపటం అంత సామాన్యమైన విషయం కాదని. వీళ్ళు దాన్ని ఎలా ఆపాలో అనే డైలమాలో పడిపోగా అన్మేకర్ ఒక్కసారిగా కదలటం మొదలుపెట్టి దాని ముందున్న హీరోస్ ని కూడా పట్టించుకోకుండా అక్కడ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ అక్కడ అంతా కూడా ధ్వంసం చేసేస్తూ ఉంటుంది. ఇక్కడ ఎర్త్ కోర్ లో అన్మేకర్ చేస్తున్న విధ్వంసపు ప్రభావం భూమిపైన చూపిస్తూ ఉంటుంది. వకాండా, కాఠ్మండు, కెనడా, న్యూయార్క్ ఇలా అక్కడ ఇక్కడ అని కాకుండా ప్రతి చోట భూమి తీవ్రంగా కంపించడం మొదలవుతుంది. వకాండా పునాది అంతా వైబ్రేనియమే ఉంటుంది కాబట్టి వకాండాలో డ్యామేజ్ తక్కువగానే ఉంది. కానీ ఎర్త్ పై ఉన్న మిగతా సిటీస్ వకాండా అంత లక్కీ కాదు. అక్కడి బిల్డింగ్స్ అన్ని నేలమట్టమవుతూ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇక సముద్రపు అడుగునున్న అట్లాంటిస్ లో కేవలం భూమి కంపించడం మాత్రమే కాదు, సీబెడ్స్ అన్ని చీలిపోతూ పూర్తి అట్లాంటిస్ సీబెడ్స్ క్రాక్స్ లోకి లాక్క వెళ్ళిపోతూ ఉంది. తన రాజ్యం అలా కళ్ళ ముందే కుప్పకూలిపోతా ఉన్నా సరే పవర్ఫుల్ కింగ్ ఆఫ్ ది సీస్ అయిన నెమోర్ పవర్లెస్ గా చూడటం తప్పితే ఏం చేయలేకపోతున్నాడు. మరొక వైపు ఎక్స్మెన్ అండ్ అవెంజర్స్ తో పాటు రన్అవేస్, ఛాంపియన్స్ ఇలాంటి చిన్న చిన్న హీరోలు కూడా వీలైనంత మందిని కాపాడే పనిలో ఉన్నారు. పరిస్థితి చెయ్యి దాటిపోతూ ఉండటంతో టోనీ రీడ్ తో ఈ భూకంపాలు ఇలానే కొనసాగితే ఈ ప్రపంచంలో మనం కాపాడటానికి కూడా ఏం మిగలదు రీడ్, అసలు అక్కడ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు. ఇక భూమి మధ్య భాగంలో చెప్పుకోవటానికైనా సరే ఒక చిన్న బ్యాటిల్ జరుగుంటే బాగుండు. ఎందుకు ఇలా అంటున్నానంటే అక్కడ జరిగింది బ్యాటిల్ కాదు, కేవలం ఊచకోత. తన పంచ్తో అన్మేకర్ పని ముగిద్దామనుకున్న బెన్ని అన్మేకర్ ముక్కలు చేసేస్తుంది. తన కళ్ళ ముందే తన బెస్ట్ ఫ్రెండ్ చనిపోయేసరికి సూజన్ కి ఏడుపు ఆగట్లేదు. మరొక పక్క స్కార్లెట్ విచ్ తనకున్న పూర్తి శక్తితో రియాలిటీని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఇంకా పూర్తిగా కూడా మేల్కొని అన్మేకర్ రియాలిటీని షేప్ చేయడానికి ప్రయత్నిస్తున్న స్కార్లెట్ విచ్ ప్రతి అటెంప్ట్ ని సింపుల్ గా అన్మేక్ చేసేస్తుంది. కేవలం స్కార్లెట్ విచ్ అటెంప్ట్స్ ని మాత్రమే కాదు, చివరికి స్కార్లెట్ విచ్ నే అన్మేక్ చేసేస్తుంది అన్మేకర్. అలా విశ్వంలోనే మోస్ట్ పవర్ఫుల్ విచ్ ఈ మిషన్ ముందు కొద్ది క్షణాలు కూడా నిలవలేకపోయింది. ఇదంతా చూసిన విజన్ కోపంతో రగిలిపోతూ అన్మేకర్ పైన దాడి చేయడానికి దాని తలలోకి దూరిపోతాడు. దీంతో ఆ అన్మేకర్ ని ఆపటానికి మనకు కొంచెం టైం దొరికిందని స్ట్రేంజ్ అండ్ సూజన్ అనుకుంటారు. కానీ ఆ సమయం ఎంతో సేపు లేదు. విజన్ అన్మేకర్ తలలోకి వెళ్ళినా దాని శక్తి ముందు నిలవలేకపోతాడు. ఇక అన్మేకర్ ఎర్త్ కోర్ ని పూర్తిగా అన్మేక్ చేయడం స్టార్ట్ చేస్తే సూజన్ తనకున్న పవర్స్ తో ఒక చిన్న ప్లేస్ ని అన్మేక్ అవ్వకుండా హోల్డ్ చేస్తూ స్ట్రేంజ్ నేను దీన్ని ఎక్కువసేపు హోల్డ్ చేయలేను అని అంటుంది. అది విన్న స్ట్రేంజ్ మాత్రం కళ్ళు మూసుకొని అన్మేకర్ కి ఎగనెస్ట్ గా యూజ్ చేయడానికి ఏమైనా దొరుకుతుందేమో అని వేరే రియాలిటీస్ అన్నిట్లో వెతుకుతూ ఉన్నాడు. అలా వెతుకుతున్న స్ట్రేంజ్ కి ఒక ఆయుధం దొరికింది. దాంతో అసలు ఎలక్ట్రిసిటీయే పనిచేయని ఒక డైమెన్షన్ కి పోర్టల్ ఓపెన్ చేస్తాడు స్ట్రేంజ్. ఎందుకంటే ఆ డైమెన్షన్ లో ఎప్పుడు కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అలాంటి ఒక డైమెన్షన్ కి డాక్టర్ స్ట్రేంజ్ పోర్టల్ ఓపెన్ చేయగానే ఏం జరగబోతుందో అర్థం చేసుకున్న అన్మేకర్ కోపంతో ఒక్కసారిగా స్ట్రేంజ్ పై దాడి చేసి చంపేస్తుంది. తన షీల్డ్ ను కూడా బ్రేక్ చేసుకుని స్ట్రేంజ్ పై జరిగిన అటాక్ కి సర్ప్రైజ్ అన్న సూజన్ నో అని అంటుంది. ఒక సైడ్ అన్మేకర్ స్ట్రేంజ్ ని చంపేస్తుంటే మరొక వైపు స్ట్రేంజ్ ఓపెన్ చేసిన పోర్టల్ నుండి వస్తున్న ఈఎంపీ వేవ్స్ ఒక ఎలక్ట్రిక్ మెషిన్ అయిన అన్మేకర్ ని కదలనివ్వకుండా ఆపేస్తాయి. ఇక చనిపోతున్న స్ట్రేంజ్ తన పక్కనే కంగారు పడుతున్న సూజన్ తో ఏం పర్లేదు సూజన్ మనం సాధించాం అని తన చివరి ఊపిరితో
సూజన్ ని ఒక పోర్టల్ ఓపెన్ చేసి అక్కడ నుండి పంపేస్తాడు. అయితే స్ట్రేంజ్ చనిపోయినప్పటికీ వేరే డైమెన్షన్ కి ఎర్త్ కోర్ లో తను ఓపెన్ చేసిన పోర్టల్ అలానే ఉండిపోయి ఉంటుంది. దాంతో ఆ పోర్టల్ నుండి కంటిన్యూస్ గా వస్తున్న ఈఎంపీ వేవ్స్ ఎంటైర్ ప్లానెట్ పై విస్తరించి ఎర్త్ ని చీకట్లోకి పంపేస్తాయి. ఈ ఈఎంపీ వేవ్స్ దెబ్బకి ఆకాశంలోని పెద్ద పెద్ద హెలీ క్యారియర్స్ నుండి పవర్ సూట్స్, స్విచ్చెస్, మనుషులకు ప్రాణాలు ఇచ్చే మిషన్స్, ప్రాణాలతో మనుషుల్లా ఉన్న మిషన్స్ అండ్ వెబ్ షూటర్స్ తో సహా అన్నీ ఆగిపోయాయి. అలా తన వెబ్ షూటర్స్ ఆగిపోయే టైంకి పీటర్ తన ఫ్యామిలీని కాపాడటానికి తన అపార్ట్మెంట్ దగ్గరికి వస్తూ ఉంటాడు. కానీ వెబ్ షూటర్స్ వర్క్ చేయకపోవడంతో తమ అపార్ట్మెంట్ దగ్గరే కింద పడిపోతున్న పీటర్ తన కళ్ళతో తన వాళ్ళందరూ ఉన్న బిల్డింగ్ మొత్తం కూలిపోవటం చూసి, నో ఎంజే, నేను మిమ్మల్ని వదిలి వచ్చి ఉండకూడదు అని వెళ్లి లూకేజ్ అండ్ జెసికా జోన్స్ లతో ఆ విరిగిపడ్డ బిల్డింగ్ శిథిలాలను హడావిడిగా తొలగిస్తూ ఉంటాడు. ఆ శిథిలాల కింద తన కళ్ళకి కనపడిన ఇన్సిడెంట్ ని చూసిన పీటర్ మై గాడ్ అని ఆనంద బాష్పాలు కారుస్తున్నాడు. ఎందుకంటే ప్రపంచమంతా చీకటైన ఆ సిచ్యువేషన్ లో ఒక చిన్న కొవ్వొత్తి చాలు వెలుతురు తెప్పించడానికి అన్నట్లుగా పీటర్ 4 ఏళ్ల కూతురు మే, ఎంజే ఆంటీ మే ఇంకా ఒక అబ్బాయి పైన కూలిపోతున్న 60 కేజీల బరువును మోస్తూ తన ఫాదర్ ని చూడగానే మాటలు కూడా సరిగ్గా రాక డా అని పిలుస్తుంది. ఆ పిలుపు వినగానే అంతా కోల్పోయాను అని అనుకున్న పీటర్ ప్రాణాలు మళ్ళీ తిరిగొచ్చాయి. స్ట్రేంజ్, విజన్, వాండా, బెన్ ఇలాంటి ఎంతో మంది ధైర్యవంతులతో పాటు కొన్ని కోట్ల మంది సామాన్యులను కోల్పోయింది ఎర్త్. ఇక చీకట్లో క్యాంప్ ఫైర్ ముందు కూర్చొనున్న స్పైడర్ మ్యాన్ ఇలా చెప్తున్నాడు, మనకి తెలిసిన ప్రపంచాన్ని కోల్పోయి మనం గర్వంగా మరొక ప్రపంచాన్ని నిర్మించుకొని 7 సంవత్సరాలవుతుంది. కానీ అంతా ముగిసి వెలుతురుని కోల్పోయిన కొన్ని సంవత్సరాల తర్వాత